హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగా దోసకాయ సాంబార్ చేశాండి. ఒక్క దోసకాయతోనే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసండి. గిన్నె పెట్టగానే ఇందులో ఫస్ట్ మనం 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు అండి. గుండ్లు అయితే గుండ్లు, మీ దగ్గర పొట్టుపప్పు ఉంటే పొట్టుపప్పు అయినా వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కందిపప్పు అనమాట. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అండి మనం మెంతులు వేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ 1 అండి, మెంతులు అయితే 1/2 టేబుల్ స్పూన్ అనమాట. మెజర్మెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అండి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు అనమాట. చక్కగా ఒక 5 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు అండి. అన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో బాగా వేగాలన్నమాట. సాంబార్ పౌడర్ అప్పుడే మంచి రుచి వస్తుందండి. చక్కగా ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు అర్జెంట్ అన్నప్పుడు మనం చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇవన్నీ వేగాలన్నమాట. కొంచెం టైం పడుతుందండి. ఆ వేగినప్పుడు వచ్చే అరోమా అది కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. అలాగే కొంచెం ఇంగువ అండి, అవి కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం వేసుకోండి ఇంగువ. ఇది ఆప్షనల్ అండి పూర్తిగా. ఇంగువ అలవాటు ఉన్న వాళ్ళైతే వేసుకోండి, లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. మీరు ఈ పౌడర్ చాలా ఎక్కువ రోజులు ఉండాలంటే కనుక కొంచెం కరివేపాకు అనేదండి శుభ్రంగా వాష్ చేసి ప్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత వేసుకోండి. అప్పుడైతే కొంచెం లాంగ్ టైం ఉంటుంది అనమాట. మనం ఇప్పటికిప్పుడు చేసుకోవాలంటే మామూలుగా వేసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ క్వాంటిటీ అయితే కంపల్సరీగా కరివేపాకుని ఏంటంటే శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే బూజు వచ్చేస్తుంది, పౌడర్ అంతా కూడా పేస్ట్ అయిపోతుంది. చూడండి, మంచి వేగినాయండి. చక్కగా చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా మంచి వేగిపోయింది, కలర్ మారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాము. చల్లగైన తర్వాత మంచి పౌడర్గా మనం మిక్సీ వేసుకోవటం అండి. ఈ సాంబార్ అనేది నేను గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఉడికించిన పప్పు అయితే ముందు గిన్నెలో వేసేసా. ఈ బయట సాంబార్ పౌడర్లు తెచ్చుకొని చేసుకునే కన్నా చక్కగా ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇదిగోండి, పప్పు అయితే వేసాను, ఇది మరుగుతుంది. అయితే దీనికోసం ఏంటంటే నేను వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ వేయట్లేదండి. ఓన్లీ దోసకాయ అనమాట. దోసకాయ సాంబారే చేస్తున్నాను. అందుకే కొంచెం దోసకాయ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. పచ్చిమిర్చి కొన్ని, ఒక టమాటో అండ్ ఆనియన్స్ అనమాట. ఇదిగోండి, ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు, అలాగే ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి అయితే నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నానండి. ఇందులోనే మనము కారం అనమాట. మనము ఆల్రెడీ సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి, అందులో స్పైస్ ఉంటుంది కాబట్టి ఇదిగోండి కొంచెం 1 టేబుల్ స్పూన్ నేను కారం అయితే వేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి. అలాగే ఉప్పు కూడా అండి. ఫస్ట్ మనం ఇదైతే మరిగిద్దామండి. మరిగించిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుందాం. ఎందుకంటే పులుపు వేసిన తర్వాత ఈ పీసెస్ అనేవి మంచి కుక్ అవ్వవు అనమాట, దానికోసం. ఇదిగోండి, మనం వేయించుకున్న ఇవన్నీ కూడా చల్లగా అయిన తర్వాత ఇందులో కలపాలండి. అయితే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మీరు ధనియాలు కూడా అండి 1 టేబుల్ స్పూన్ వేసుకొని అయితే వేయించుకోండి. మర్చిపోయాను. ఇదిగోండి, ఇవన్నీ కొంచెం చల్లగా అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని మనం చక్కగా మిక్సీ పట్టేస్తాం. ఇదిగోండి, ఇప్పుడు మనము చింతపండు అయితే అండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను నేను. ఆ చింతపండుని చక్కగా వాటర్ అనేది పిండేసి మన సాంబార్లో అయితే వేసేస్తున్నాను అండి. ఎందుకంటే దోసకాయలు వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో కొంచెం ఈ పులుపు అది పడుతుంది కదండి, అప్పుడు బాగుంటుంది. అందుకే చూడండి, మీ పులుపు మీరు ఎంత తినగలరో అంతైతే మీరు వేసేసుకోండి. అలాగే మీకు వాటర్ ఎంత కావాలో అంత అయితే మీరు యాడ్ చేసుకోండి, వాటర్ కన్సిస్టెన్సీ. ఇదిగోండి, చింతపండు వేసాక మన సాంబార్ ఇలా ఉందన్నమాట. వాటర్ అండి మీకు ఎంత అనుకుంటే అంత వేసేసుకోండి. మరగాలి. ఇప్పుడు అది బాగా మరిగితేనే మన పప్పుచారు బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మూత పెట్టేస్తున్నాం. ఇదిగోండి, మన సాంబార్ ఇంకా మంచి టేస్ట్ రావాలంటే కరివేపాకు కూడా ఇందులోనే వేసి మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, పౌడర్ చక్కగా మిక్సీ వేసాను ఇలా అనమాట. ఈ పౌడర్ని మనం చక్కగా ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటండి. ఎప్పుడు సాంబార్ చేసుకుంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇదిగోండి, మన సాంబార్ అనేది చక్కగా మరుగుతూ ఉందన్నమాట. ముక్కలన్నీ కూడా మంచి కుక్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి సాంబార్ పౌడర్, ఇదైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలన్నమాట. వేసాక మళ్ళీ మంచిగా మరిగించుకోవాలి. కొద్దిసేపు మరిగించుకోనండి. చక్కగా మనకి మరిగిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చూసుకొని మంచిగా మనం తాలింపు పెట్టేసుకోవడం అనమాట. కొంచెం ఎల్లిపాయ ఉల్లిగడ్డతో తాలింపండి. తాలింపు వేసేసి మంచిగా మనం కలుపుకోవాలి. దించే ముందు మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా తినేసేయడం అనమాట. చూసారా ఎంత సింపుల్గా మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారండి ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్గా అయితే దోసకాయ సాంబార్ చేసా అండి. చక్కగా సాంబార్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసి వేసా అనమాట.
మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన ఆ వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడు. థ్యాంక్ యూ.